ఆయన. మొన్న వారు చెప్తున్న ఉదాహరణతో సరిగ్గా అదే చేసినాడు ఆయన. ఆ మైక్రో లెవెల్లో పోయి అది ఆర్గనైజ్ చేయడం వల్ల, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఈ ఫలితం వచ్చింది ఒకటి. రెండవది ప్రకాష్ గారు చెప్పినట్టు ఒకటండి, ఎప్పుడు కూడా మీరు చూడండి ఉప ఎన్నికలు సర్వసాధారణంగా ఇక్కడ చాలా అంటే మనం అదేంది హుజురాబాద్లో ఈటల రాజేందర్ లాంటి కేసులు ఇట్లాంటి కేసులు తప్ప సర్వసాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళే ఉప ఎన్నికల్లో గెలుస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండే అడ్వాంటేజెస్ వేరు. ఒక పాయింట్ వారు చెప్పింది ఏమిటి అని అంటే, ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం 3 ఏళ్ల దాకా, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళది, 3 ఏళ్ల మీద ఒక నెల రోజులు ఉన్నట్టున్నది ఈ మళ్ళీ ఎన్నికలు జరగడానికి, సరిగ్గా జరిగితే. అయితే బయట ఉన్న ప్రచారం ఏంటంటే 28 నవంబర్ డిసెంబర్లో జరగవు ఎన్నికలు, ఇక్కడ జమిలీ ఎన్నికలకు పోతారు, 2029కి ఇంకో 6 మాసాలు ఎక్స్టెండ్ చేస్తారంటే అప్పుడు 3.5 సంవత్సరాలు. ఇంకా ఈ 3.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీని యాంటగనైజ్ చేసుకోవడం ఎందుకు అనే కదా అనుకునేది ఎవరైనా కూడా. పర్టికులర్లీ మిడిల్ క్లాస్, తర్వాత అన్డిసైడెడ్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటారు అధికార పక్షంతో మనకెందుకు గొడవ అని అనుకుంటారు. రెండవది క్యాండిడేట్ డెఫినెట్లీ మ్యాటర్స్ దేర్, ఆయన చెప్పినట్టుగా అతను లోకల్గా ఉన్నవాడు. మూడవ విషయం ఏమిటి అని అంటే, బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్న డిసడ్వాంటేజెస్ కొన్ని. ప్రధానమైన డిసడ్వాంటేజ్, బీఆర్ఎస్కు ఫేస్ అనుకుంటున్న వాళ్ళు ఎవరు అక్కడ కనిపించలే. కేసీఆర్ ఇస్ ద ఫేస్ బీఆర్ఎస్కి, ఆయన కనిపించలే. లాస్ట్ డే నాడు ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చినట్టున్నారు కేసీఆర్ బొమ్మతోటి తప్ప, ఈ క్యాండిడేట్ గెలిపించండి అని కేసీఆర్ చేసిన అనౌన్స్మెంట్ కానీ ప్రకటన కానీ ఆయన బయటకు వచ్చింది కానీ లేదు. సరే, బయటికి రాకపోవడానికి ఆయన ఆరోగ్య కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది పెద్ద మైనస్ పాయింట్ బీఆర్ఎస్కి. కేటీ రామారావు డెఫినెట్లీ ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో ఆయన ఒక ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ తీసుకొని సిటీ డెవలప్మెంట్ సంబంధించి, సిటీలో ఐటీకి సంబంధించి, ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన రోల్ ఉంది. ఆయన నోన్ లీడరే కావచ్చు కానీ సరిపోలే ఆయన ఒక్కడు. వారు అన్నట్టుగా బయట వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేసినారు. బీఆర్ఎస్కు శక్తి చాలే. రెండవది ఇక్కడ ఏమవుతున్నదంటే, సరే ఇప్పుడు వారు ఏదో కోర్టు కేసు రేపు సగం సగం ఉండాల్సి వస్తుంది అంటున్నారు కానీ మీరు అన్నట్టుగా ఇవన్నీ నడదేలాలే, తేలడానికి చాలా సమయం పడుతుంది. రెండవది బీఆర్ఎస్ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నది ఈ లీగల్ ఫైట్ చేయడానికి అనేది ఒకటి ఆలోచించాలి. కానీ అదర్వైజ్ ఈ ఎన్నిక ఓడిపోవడం అనేది బీఆర్ఎస్కు మరింత గడ్డు కాలంగానే భావించాలి తప్పనిసరిగా. ఎందుకంటే మనం 2023లో అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, అందున ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక అద్భుతమైన నాయకుడని ప్రఖ్యాతి చెందిన కేసీఆర్ కాన్స్టిట్యుయెన్సీ, మళ్ళా చాలా ఏమంటారు వైబ్రెంట్ లీడర్గా ఉన్న హరీష్ రావు కాన్స్టిట్యుయెన్సీ ఉన్న లోక్సభ సీటు కూడా ఓడిపోయినారు. ఆ ఒక్కటి కూడా గెలవకపోవడం అనేది తప్పనిసరిగా ఇవన్నీ డ్రాబ్యాక్స్. తర్వాత కేసీఆర్ అవైలబిలిటీ లేకపోవడం, కారణాలు ఏవైనా కావచ్చు, కేసీఆర్ గారు యాక్టివ్గా లేకపోవడం, కవిత ఎపిసోడ్ ఆమె బయటికి వెళ్ళిపోవడం. కవిత ఏం చేస్తుంది, ఆమె వల్ల ఏమవుతుంది అని అంటే వేరు, కానీ డెఫినెట్గా దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. ఎందుకు కుటుంబంలో తగాదాలు జరుగుతున్నామనేది బయట కొంత ఇది క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ కనుక ఓడిపోతే బీఆర్ఎస్ ఇంకా పూర్తి ఫలితం రాలేదు కాబట్టి పూర్తి ఫలితం వచ్చే వరకు మనం ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అనేది మనం మాట్లాడకూడదు. ఇక్కడ కనుక ఓడిపోతే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ మరింత కష్టపడాల్సి వస్తుంది వచ్చే 3 సంవత్సరాలు. ప్రజల్లోకి పోయి ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారంలోకి రావడానికే కదా ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రయత్నించేది. పొలిటికల్ పార్టీలు పోటీ చేసేది అధికారంలోకి వచ్చి ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలనే కదా. రాజకీయ పార్టీలు పెట్టేది అవేం స్వచ్ఛంద సంస్థలు కాదు, లేకపోతే మఠాలు సన్యాస మఠాలు కావు కదా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు, ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. సరే, ఆ ప్రజాసేవ చేసే క్రమంలో ఏం జరుగుతున్నది, ఎంత అవినీతి జరుగుతున్నది, ఎంతమంది స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారు, అవన్నీ వేరు. కానీ అసలు లక్ష్యం అయితే
ప్రజాసేవ చేయడమే కదా రాజకీయాల లక్ష్యం. రాజకీయాలు చాలా మంచివి. రాజకీయాల్ని మనం చెడగొడుతున్నాం, మనం పాడు చేస్తున్నాం, కానీ రాజకీయాలు అవసరం లేదు అని ఎవరన్నా అంటే అది తప్పు. సో ప్రకాష్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు సైలెంట్ ఓటర్ల మీద